గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. ఎందుకంటే గురువు అనేవారు సర్వ వ్యాపకులు, అలాగే సర్వ సమర్థులు. వారి యొక్క గురుతత్వం ఆకాశతత్వంతో, ఆయన ఒక వాక్కు ఆకాశతత్వంతో పోల్చబడింది. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు అంటే అది అయ్యి తీరుతుంది. కాబట్టి అలాంటి సర్వ సమర్థులు అయినటువంటి మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఆయన ద్వారా ఎంతోమంది జ్ఞానాన్ని పొంది వాళ్ళ జీవితాల్ని కాంతిమయం చేసుకున్నారు, వెలుగులతో నింపుకున్నారు. మరి అలాంటి వారిలో మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నరేంద్ర ముదల్కర్ గారు, ఆయన 30 సంవత్సరాల అనుభవంతో ఈ జ్ఞాన ప్రచారాన్ని చేస్తూ తనదైన శైలిలో ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని పంచుతున్నారు. మరి వారిని మనం స్వాగతిద్దాం సాదరంగా. సార్ మీరు రావాలండి, గట్టిగా క్లాప్స్ కొడదాం, ఆయనకి సాదర స్వాగతం పలుకుతాం. మనకి అద్భుతమైన నాలెడ్జ్ నిమ్మని. నా క్లాస్ ఇన్నోళ్ళు ఉన్నారా ఇందులో? ఎవరైనా ముందు నా క్లాసెస్ ఇన్నోళ్ళు? ఓహో, సరస్వతి మేడం. వారం రోజుల నుంచి మీ వెస్ట్ గోదావరి తిరుగుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఒక 1 వీక్ నుంచి అన్ని ఊర్లు తిరుగుతున్నాము, ప్రోగ్రామ్స్ అవుతున్నాయి బాగా. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. కొన్ని లక్షల గురువుల్ని తయారు చేసిన జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారు, ఆ గురువు గారికి మన అందరి తరపు నుంచి శతకోటి పాదాభివందనాలు చేద్దాము. అలాంటి అద్భుతమైన గురువు, శిష్యులుగా చేసే గురువులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ గురువులుగా తయారు చేసే గురువు మన పత్రి సార్. ఎప్పుడైనా ముట్టుకోనివ్వరు, దగ్గర రానివ్వరు, పక్క కూర్చోబెట్టారు, డయాస్ ఇవ్వరు, మైక్ ఇవ్వరు. అలాంటి గురువులని అయితే చూస్తున్నాం మనం. పేమెంట్ డబ్బులు కట్టి క్లాసులు వినడానికి పోవాలి వేరే గురువుల దగ్గర. ఫ్రీలో భోజనాలు పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఇంత మంచి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? అలాంటి గొప్ప ఆర్గనైజేషన్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను నేను. గత 30 సంవత్సరాల నుంచి సార్తో ఉన్నాను. పత్రి సార్ ఇల్లు మా ఇంటి దగ్గరే ఉంటుంది. సార్కి హైదరాబాద్లో ఫస్ట్ స్టూడెంట్ నేను. అప్పుడు ఎవరు లేరు, సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు. సార్తో పరిచయము. సార్తో కలవక ముందు నేను వేరే గురువు దగ్గర నా బేసిక్ అనేది డెవలప్ చేసుకున్నా. అక్కడే సార్ దగ్గర రాకముందు ఒక 5 లక్షల గాయత్రి జపాలు చేయడం, అమ్మవారితో దర్శనము, అమ్మవారితో ఒక 7 నిమిషాలు మాట్లాడుకోవడం జరిగింది. నా లైఫ్లో అది మంచి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అది 7 మినిట్స్ అమ్మతో వచ్చిన మెసేజే, నీకు గురువు కలుస్తాడు, ఆ గురువు గురించి నువ్వు వచ్చిందని ఆయన చెప్పడం, ఆ అమ్మతో అద్భుతమైన మెసేజ్ వచ్చింది. అమ్మ చెప్పిన 1993లో ఆ మెసేజ్ వచ్చింది. 97లో పత్రి సార్తో ఫస్ట్ మీటింగ్ నాది. పూజలు అయిపోయినాయి, స్తోత్రాలు అయిపోయినాయి, జపాలు అయిపోయినాయి. పూజలు మూలాధారము, స్తోత్రాలు స్వాధిష్టానము, జపాలు మణిపూరకం. మణిపూరకంలో ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ సొసైటీకి వస్తారు పత్రి సార్ దగ్గర. మణిపూరం కంటే కింద ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడికి రారు. అంటే ఆల్రెడీ 3rd చక్రాలు ఉన్నవాళ్ళే పిఎస్ఎస్ఎంకి వస్తారు. పత్రి సార్ చెప్పిన మాటలు అర్థమవుతాయి మనకు, అందుకునే శక్తి మనకు వస్తుంది. లేకుంటే అందుకోలేము, ఇంపాసిబుల్. అది వచ్చిన నిలబడలేరు, వెళ్ళిపోతారు మళ్ళీ. అదొక స్థితి. అది ఇన్నర్ ఇంజనీరింగ్ మనం చెక్ చేసుకోవాలి. మనకు మనం చెక్ చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామనేది అర్థమవుతుంది. అలా
మూలాధారంలో ఉన్నోళ్ళు గుళ్ళ చుట్టే తిరుగుతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అరుణాచలం వెళ్తారు, ప్రదక్షిణ వేస్తుంటారే ఉంటారు, తడి బట్టలతో తిరుగుతూనే ఉంటారు, గుండ్లు చేసుకుంటూనే ఉంటారు. అది మూలాధారం చక్రనే, అంతే. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఇంకా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు, స్వాదిష్టాన వాళ్ళు, కొద్దిగా పారాయణాలు బాగా చేస్తారు వాళ్ళు. పారాయణం అంటే తెలుసు కదా, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తము, పురుష సూక్తము. ఈ పారాయణాలు చేసేవాళ్ళు సెకండ్ చక్ర వాళ్ళు ఉంటారు. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినిం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినిం. ఇది పారాయణం. ఇది పాడితే ఈ వేదమంత్రాలు ఇవి. లక్ష్మీదేవి నడిచొస్తుంది ఇంటికి, అంత అద్భుతమైన మంత్రాలు ఇవి. శ్రీ సూక్తం ఇది సెకండ్ చక్ర వాళ్ళకు వస్తుంది. ఇంకా పైకి వెళ్తే జపాలు ఉంటాయి. ఏదో ఒక మంత్రం తీసుకొని జపము నిష్ఠతో చేస్తే ఆ మణిపూర వరకు మనం రీచ్ అవుతాం, ఇక్కడి వరకు. దీనికి పైకి పోవాలంటే ఇంపాసిబుల్. ఇక జపం పనిచేయదు. నా ఎక్స్పీరియన్స్ ఇది. అమ్మ వచ్చి చెప్పేదాకా నేను ఆపలేదు. 5 లక్షలు అయిపోయినాయి, నాకు జపం ఆపేసి అన్నది అమ్మ వచ్చి. ఇక జపం నీకు పనిచేయదు, నీకు ఒక గురువు కలుస్తాడని చెప్పడం. తర్వాత దీనికి పైకి రావడానికి మనకు ధ్యానమే కావాలి. ఆ గ్యాప్లో నా సర్చింగ్, ధ్యానానికి సంబంధించిన ఎన్ని బుక్కులు చదివినా అర్థం కాలేదు ధ్యానం అంటే ఎలా ఉంటుంది అనేది. పత్రిసారి దగ్గర వచ్చిన తర్వాత అర్థమైంది మెడిటేషన్ అంటే ఏంది. ఏ గురువు చెప్పలేదు అంత ఈజీగా. అక్కడి నుంచి మన ఒరిజినల్ జర్నీ మొదలవుతుంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీలో ఏముంటుందంటే మనకు డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్నర్గా ఎలా చేంజెస్ అవుతుంటాయి, ఒక్కొక్క స్థితిలో మనం ఎలా ఎదుగుతుంటాము. ఒకసారి సింహాలోకనం చేసుకోవాలి మనం. ఏమవుతుంది, స్పైనల్ కార్డ్కి మూలంలో ఉన్నది మూలాధారం. వాడు ఎట్లుంటాడంటే స్వార్థపరుడు ఉంటాడు, బాగా సెల్ఫిష్. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని, వెనుకోడిది, పక్కోడిది, ముంగటోడిది, ఇచ్చినోడు మర్చిపోని, ఈయనోడు చచ్చిపోని అంటాడు. అంత స్వార్థంతో ఉండేవాళ్ళు మూలాధారం. నేను కాదు, నా ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ వరకు ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్వాదిస్తున్న వాళ్ళు. నేను నా ఫ్యామిలీ కాదు, ఊరు కూడా బాగుండాలి, రోడ్లు బాగుండాలి, లైట్లు బాగుండాలి అని బయటికి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మణిపూరకం. లోక కళ్యాణం గురించి బయటకు వచ్చేవాళ్ళు ఇంకా పైకి రావాలి. ఇక్కడ ఆగిపోతాం మనం. మెయిన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎన్ఓసి కావాలి మనకు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. పైకి పోవాలంటే అంత ఈజీగా పోనివారు. సడన్గా అమెరికా షిఫ్ట్ అవుతామంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎప్పుడు అన్ని క్లియరెన్స్ కావాలి. ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మీ బ్యాలెన్స్లు, లోన్లు, గీన్లు అన్నీ క్లియర్ అయ్యి సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు, ఎన్ఓసి. ఇక్కడ నుంచి కింది భాగం అంతా ఇహలోకము, పైనంత పరలోకం. కిందంత చీకటి, పైనంత వెలుతురు. కింద భోగము, పైన యోగము. కింద ఆబ్జెక్టివ్, పైనంత సబ్జెక్టివ్. కిందంత మాయ, పైనంటే సత్యము. ఇక్కడి వరకు మన ప్రయత్నం కంపల్సరీ చేయాలి. ప్రయత్నం చేయకుంటే ఇక్కడి వరకు రాలేము మనము. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాకుండా ఏదో జన్మలో చేసుకున్న వాళ్ళే అందరూ ఇక్కడ వచ్చారు. పత్రిసారి దగ్గర వచ్చేవాళ్ళు 100% మణిపూర వాళ్ళే. ఫస్ట్ నాకు చూడంగానే అన్నాడు, సార్ మణిపూరాలో ఉండి నా దగ్గరకు వచ్చావు అన్నాడు. ఏం సార్ అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఇదొక ఎనర్జీ సిస్టమ్. ఇదంతా మనం ఎదుగుతుంటాము. తెలుసో తెలియకో ఏదో చేసుకుంటూ వచ్చినాం ఎన్ని రోజులు. ఇక్కడి నుంచి జంప్ చేయాలి, పైకి రావాలి అంటే అద్భుతంగా ధ్యానం చేయాలి. గంటలు గంటలు కూర్చోవాలి. ఎన్ఓసి కావాలి అంటే ఎట్లా ఊరికే రాదు. గత జన్మల ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇక్కడ వచ్చిన తర్వాత.
ఇప్పటిదాకా బాగున్నాం సార్, ధ్యానానికి వచ్చినాక మొదలైంది మా ఇల్లు పోయింది, మా దుకాణం పోయింది, కారు పోయింది, ఇవి పోయినాయి, ఇవి మొదలవుతాయి అక్కడ. గత జన్మలో ముంచి చచ్చిపోయిన వాళ్ళు ఆ పేమెంట్ ఎవరు చేయాలి? 1,00,000 రూపాయలు ముంచేసినాం పోయిన జన్మలో, దానికి ఇంట్రెస్ట్తో సహా కలెక్ట్ చేస్తుంది నేచర్. అట్లా ఇవన్నీ క్లియర్ చేసుకుంటే పైకి వస్తాం. ఒక్కసారి మనం ఇది దాటేసినామంటే ఇక్కడ వచ్చేస్తాం అనాహత చక్రం దగ్గర. ఆహతం లేకుండా అయిపోతాం. జన్మల్లోంచి అలసిపోయిన ఆత్మలు పత్రిసారి దగ్గర వచ్చిన తర్వాత రిలాక్స్ అయినాం మనం అందరం కదా. పరుగులు లేదు, కంపారిజన్ లేదు, ఎవరితో ఏమి లేదు, ప్రశాంతమైన జీవితం వస్తుంది అనాహత చక్రలో వచ్చిన తర్వాత. ఆ అనాహతం నుంచి మన ప్రాక్టీసెస్ పెరిగి మెల్లిగా సేవా కార్యక్రమాలు, క్లాసులు చెప్పడం ఇవన్నీ మొదలైతే పైకి వస్తాం. ఇక్కడ రావాలి విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రంలో వచ్చిన తర్వాత క్లాసులు బాగా చెప్తాం. మాటే మంత్రంగా ఉంటుంది, ఒక బలం వస్తుంది, ఆ మాటకు ఎనర్జీ ఉంటుంది. అలాంటి విశుద్ధ చక్రము ప్రతి ఒక్కళ్ళు యాక్టివేట్ చేసుకోవాలి అంటే బయటికి వెళ్ళాలి, ఊరు తిరగాలి, వాడవాడల్లో తిరగాలి, పల్లెలకు తిరిగి మనిషి దాకా పోయి ఎప్పుడైతే మీరు ధ్యానం చెప్తారో అప్పుడే మన విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. అప్పుడే మనం గురువులుగా అవుతాము. గురి ఉన్నవాడే గురువు, బరువుగా ఉన్నవాడే గురువు. లోక కళ్యాణం గురించి నడిచేవాళ్లే గురువులు, స్వార్థం లేని వాళ్ళు గురువులు. అటాచ్మెంట్లో డిటాచ్మెంట్లుగా ఉన్నవాళ్లే గురువులు. సుదీర్ఘంగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే ఫోకస్ ఉంటుంది, లోక కళ్యాణం. అది చేస్తే ఏమొస్తుంది అనిపిస్తుంది. నాకు ఒక మేడం అడిగింది ఒకసారి ఒక క్లాస్లో, ఊరూరు తిరిగి ఇట్లా క్లాసులు చెప్తామని మొక్కుకున్నారు ఆ సార్ అన్నది. నేనన్నా, అమ్మ నీకు కూతురు ఉందా అన్న. ఉంది సార్ అన్నది. ఏం చదివింది? బీటెక్ అంది. చదివింపులు వస్తాయని పెళ్లి చేస్తావా అమ్మ అన్న. అట్లెట్లా సార్, చేయాలి కదా అని. మరి పత్రిసారి పని కూడా మనం చెయ్యాలా లేదా అన్నాను. కరెక్ట్ చెయ్యాలి అన్నది. ఇట్లా టీచింగ్ అనేది చాలా అద్భుతమైన ఒక టెక్నిక్ ఇది. సార్ దగ్గర నేను బాగా, ఆయన దగ్గర నేను స్టడీ చేసింది, ఆయన లోతుల్లో పోయి చూసింది ఏంటంటే ఆయన ఎట్లా డెవలప్ చేసుకున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది చూస్తే నాకు బాగా అర్థమైంది. చెప్పి 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 అంత బలంగా తయారైనాడు పత్రిసార్. చెప్పే ఆ చెప్పడం మనం ఎందుకు చేయలేము? చేయాలా లేదా? ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంట్లో? ఏం లేదు. చెప్పడానికి బయటికి వెళ్ళి చూడండి, ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది. అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. ఇది వ్యాసపీఠం, ఇది వ్యాసుడు స్టార్ట్ చేసిన వర్క్ ఇది. అలాంటి లక్షల వ్యాసుల్ని తయారు చేసిన మహాపురుషుడు మన పత్రిసార్. ఇక్కడ కూర్చున్నాక అర్థమైంది దీంట్లో ఎంత కరెంట్ ఉంటుందో, ఎంత మంటలు ఉంటాయి ఈ సీట్లో. ఎమ్మెల్యే సీట్ గురించి కాదు మనం కొట్లాడేది, ఈ సీట్ గురించి కావాలి. 91 నుంచి వ్యాసపీఠమే పట్టుకున్నాను నేను. అలాంటి పీఠం ఇది. చచ్చిపోయిన శవాలను నిలబెడుతుంది ఈ పీఠము. అంత బలంగా ఉంటుంది మాట ఇక్కడ కూర్చుంటే. జీవోత్సవాలుగా జీవించే ఈ సమాజానికి మళ్ళీ ప్రాణాన్ని పోసే సీటు ఈ వ్యాసపీఠం. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుతురు వైపు తీసుకొచ్చే సీటు ఈ వ్యాసపీఠము. మాటలు రానోళ్లకు మాటలు నేర్పించే సీటు ఈ వ్యాసపీఠము. ఏ లోకం నుంచి పరలోకం వైపు తీసుకెళ్లే జనాలకు సీటు ఇదే వ్యాసపీఠము. దీనంగా, హీనంగా, నిర్జీవంగా, నిర్వీర్యంగా, నిస్తేజంగా చచ్చిపోయిన సమాజానికి ప్రాణాన్ని ఇచ్చేదే ఈ సీటు. అలాంటి సీటే పత్రిసార్ పట్టుకున్నాడు. అది వ్యాసపీఠం. వ్యాసుడు పుట్టినరోజే గురు పౌర్ణమి. అలాంటి గొప్ప వ్యాస పౌర్ణమియే మన గురు పౌర్ణమి. చెప్పే పని స్టార్ట్ చేసింది వ్యాసుడు ఫస్ట్. అదే పట్టుకొని పత్రిసార్ స్టార్ట్ చేశారు. అదే మనమంతా ఎందుకు చేయలేము? ప్రతి ఒక్కడు ఒక వ్యాసుడు కావచ్చు ఇక్కడ. చెప్పి 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 జనాలు మారుతారో లేదో కానీ మేము మారిపోయినాం చాలా. ఇది స్పిరిచువల్ సైన్స్. చాలా గట్టిగా అయిపోయినా నేనైతే. ఎంత బాగుంటుంది ఇది సైన్స్ అన్నట్టు.
బై ప్రోడక్ట్గా మారుతున్నారు జనాలు, అంతేగాని మనం స్ట్రాంగ్ అయిపోతాం. జనాల జీవితాలను బాగా చేస్తూ 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 మా జీవితం బాగా అయిపోయింది. జనాల ఏడుపును తీస్తూ 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 మన ఏడుపు అంత పోయింది. ఎన్ని ప్రారంధ కర్మలు ఉండేనో, గొండలకు ఉన్న కర్మలు కాల్చేసుకున్నా నేనైతే తిరిగి తిరిగి. 80 సంవత్సరాల్లో చేసే వర్క్ 8 ఇయర్స్లో కంప్లీట్ చేసిన నా హోమ్ వర్క్ ఉండే అది. అట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టేజ్ నుంచి వాళ్ళకి మొదలవుతుంది లైఫ్. ఎప్పుడు చూసినా పొట్ట బట్ట చచ్చిపోయేదాకా అదేనా? ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడైనా బెదిరిస్తే భయపడాలి, చావొస్తే చచ్చిపోవడం, అది జీవితం కాదు. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హితేశో మదికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. నేను కాదు ఇది తిట్టేది, మన వేదాలు తిడుతున్నాయి ఇవి. మనకు సంస్కృతం అర్థం కాదు, ఎంజాయ్ చేస్తున్నాం మనం. అన్ని తిట్లే ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఆహారము నిద్ర భయము అవుతున్నాము. ఒక పశువు కూడా చేస్తుంది, మనిషి కూడా చేస్తున్నాడు. స్పెషల్ ఏముంది మనకు? ఆలోచన శక్తి మనకుంది, విచక్షణ జ్ఞానం మనకుంది, ఇమాజినేషన్ పవర్ మనకుంది, ఎన్లైటైన్మెంట్ అనేది మనకుంది, ఏదైనా సాధించే శక్తి మనకుంది. కానీ ఒక పశువులకు లేదు. అలాంటి పశుతుల్యమైన జీవితాన్ని జీవిస్తున్న సమాజానికి లేపేదే ఈ వ్యాసపీఠం. అంత పవర్ఫుల్ సీట్ ఇది. అయితే అలా కాకుండా ఎక్కడైనా ఒక పశువు పురుగుల మందు దాగి సూసైడ్ చేసుకుంది విన్నామా? న్యూస్లో మనం ఎప్పుడైనా పేపర్లో చూసినామా? కానీ జనాలు చచ్చిపోతున్నారు ఈరోజు. లవ్లో ఫెయిల్ అయితే సూసైడ్, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సూసైడ్, తెలంగాణ రాకుంటే సూసైడ్, భర్త తిడితే భార్య సూసైడ్, భార్య తిడితే భర్త సూసైడ్. ఇంతకంటే దీనమైన జీవితం ఇంకేముంది? పశువు అన్న ఎప్పుడు దాని ముఖంలో ఎప్పుడైనా టెన్షన్ చూసినామా మనం? ఎప్పుడన్నా బాధగా ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు. కానీ మనిషి టెన్షన్లో ఉన్నాడు అంటే పశు కంటే హీనంగా జీవించేవాడు మనిషి అని చెప్తుంది ఆ వేదం. ధర్మో హితేశో మదికో విశేషో అంటే, ధర్మం అంటే ఏంది? ఆధ్యాత్మికం తెలుసుకోవడమే ధర్మం, తెలిసింది చెప్పడమే ధర్మం, ధ్యానము ధర్మము, దానము ధర్మము, స్వాధ్యాయం ధర్మము, సజ్జన సాంగత్యం ధర్మం, గురువుల దగ్గర పోవడము ధర్మం, దాని గురించి తెలుసుకోవాలన్న తపన ఉండడం ధర్మము. ఆ ధర్మం మనం మర్చిపోయినాం, అందుకే ఇట్లా అయిపోయింది జీవితం, అస్తవ్యస్తంగా ఉంది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్న మొన్న ఒక క్లాస్లో. నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా మొక్కమే అట్లుంది అన్నది ఆమె. లోపల ఏడుస్తున్నారు ఈరోజు జనాలు, భయాలతో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. ఆరోగ్యం సరిగా లేదు, మనసు సరిగా లేదు, బుద్ధి సరిగా లేదు, తిండే విధానం సరిగా లేదు, మాట్లాడే విధానం సరిగా లేదు, ఆలోచించే విధానం లేదు, ఏమి లేదు. దానికి కారణము ఇలాంటి క్లాసులు వినకపోవడమే, ఈ చెవులో మనం ఎప్పుడు పడేయకపోవడమే. ఎవడు చెప్పాడు మీకు ఇది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తప్ప ఇంత అద్భుతమైన మాటలు మన చెవులో ఎవడు వేయడు. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని జ్ఞానము మనకు వస్తుంది పత్రి సార్ దగ్గర. కరెక్టా కాదా నేను చెప్పేది? అందరు యాక్టివేట్ అయిపోండి కొద్దిగా. ఇట్లా శవాలు కూర్చున్నట్టు కూర్చోద్దు, యాక్టివ్గా ఉండాలి. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే, ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే, గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే, రమ్యక పర్దిని శైలసుతే, రమ్యక పర్దిని శైలసుతే. ఎంత హుషారుగా ఉండాలి అసలు, ఎంత ఎంజాయ్ చేయాలి. పీకల దాకా తిని సామూహిక నిద్ర కాదు ఇక్కడ చేసేది. చాలా యాక్టివ్గా ఉండాలి, రిసెప్టివ్గా ఉండాలి, అవేర్గా ఉండాలి, తీసుకోవడానికి ఇట్లా బర్నింగ్ ఉండాలి లోపల. అప్పుడే మాస్టర్స్ వస్తారు మన దగ్గర, లేకుంటే రారు.
మీరు చేస్తే ఎందుకు చేయకుంటే ఏంది, నేనేం టెన్షన్ పెడతా అనుకుంటున్నారా? ఎట్లా వచ్చినట్లు వెళ్ళిపోతా హైదరాబాద్. అస్సలు పట్టించుకొని నేను ఇట్లా దులుపుకుంటాం వెళ్ళిపోతాము. నాదేమని పోతుందా ఇక్కడ? ఏం పోదు. అలాంటిది పోగొట్టుకోవద్దు ఎప్పుడు. గురువులు ఎప్పుడు ఇస్తారు, రెడీగా ఉంటారు ఇవ్వడానికి, తీసుకోవడానికి మన దగ్గర ఉండదు. ఒక గురువు దగ్గర వచ్చి ఇట్లా ఒక శిష్యుడు, సార్ ఎంత తపశక్తి ఉంది సార్ నీ దగ్గర, నాకు కొద్దిగా ఇవ్వండి సార్ అంటాడు. ఏం 100 రూపాయలు అడగగానే తీసి ఇవ్వడానికి? కొద్దిగా ఇవ్వండి సార్ అంటాడు. తపోశక్తి మామూలుగా లేదు అది అడిగేది. గురువుకి ఏం అర్థం కాదు, ఏంది వీడు ఇలా అడుగుతున్నాడు అని. సరే నీకు ఇస్తా కానీ రేపు రాపో అంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ శిష్యుడు వస్తాడు, సార్ పిలిచారు కదా అంటాడు. ఏం చెప్పాలి వీడికి, చూస్తూ ఉంటాడు బాగా. మళ్ళీ రేపు రాపో అంటాడు. అట్లే రేపు రేపు అని 10 రోజులు తింపుతాడు గురువు. ఏం ఈజీగా, అంత ఈజీగా రాదు. గురువులు అంత ఈజీగా ఇవ్వరు ఎప్పుడు. చచ్చిపోవాలి వాళ్ళ దగ్గర. ఒట్టిగా ఎత్తుకోలేడు పత్రి సార్. నాకు కూడా చాలా పరీక్షలు పెట్టాడు ఆయన. 10వ రోజు కోపంతో వచ్చాడు శిష్యుడు. వచ్చి, ఎందుకు సార్ ఇంత దింపుతున్నావు, ఇస్తే ఇస్తా అని చెప్పు, లేదంటే ఇవ్వని చెప్పు, 10 రోజుల నుంచి దింపుతున్నావు అంటే గురువు అంటాడు అప్పుడు, నీకు ఇస్తగానే ఒక కండిషన్ రా భయ్య అంటాడు. ఏంది సార్ అంటే, నీ ఇంటికి వస్తే భోజనం పెడతావా అన్నాడు. ఈ మాట 10 రోజులు ముందే చెప్పొచ్చు కదా సార్ అంటాడు. ఒక గురువుకి భోజనం పెట్టాలంటే ఎన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి తెలుసా? పత్రిసార్లు అంటే వాళ్ళకి నీళ్ళు కూడా దాపాలంటే జన్మల బ్యాలెన్స్ ఉండాలి. అంత ఈజీ కాదు. రేపు నేను ఇంటికి వస్తున్నాను, భోజనం రెడీ చేయ అంటాడు. సరే సార్ అంటాడు. మార్కెట్ పోయి వెండి పాత్రలు తీసుకొస్తాడు, గురువుకు భోజనం పెడదాము అని. పోయి గురువు కూర్చుంటాడు. డైనింగ్ టేబుల్ మీద అంతా భోజనం రెడీ చేసి పెడతాడు. ఆయన చూస్తాడు, బాగానే అరేంజ్ చేసినావు, వెరీ గుడ్ అంటాడు. కానీ నేను తినాలంటే ఒక కండిషన్ అంటాడు. మళ్ళీ ఏం ఫిట్టింగ్ సార్ అంటాడు. ఈ ప్లేట్ నీ ప్లేట్లో నేను ఎట్లా తింటా అన్నాడు. కొత్తవి సార్, మేము ఎవరు తినలేదు, కొత్తవి తీసుకొచ్చిన మీ గురించి, వెండి పాత్రలు అంట. వెండి కాదు, బంగారం ఉన్న తినా నేను, నీ ప్లేట్లో ఎట్లా తింటా నేను తినను అంటాడు. తెచ్చుకున్నారా సార్ అంటే, ఉంది నాకు బ్యాగ్లో అంటాడు. ఇవ్వండి సార్ అన్నాడు. బ్యాగ్ నుంచి ప్లేట్ తీసి ముందు పెడతాడు. ఇందులో పెట్టు అంటాడు. ఆ శిష్యుడు చూసి, ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ప్లేట్ తోమి అంటాడు. ఓ 10 years అయింది తోమలేదు అన్నాడు. 10 సంవత్సరాల నుంచి తోమని ప్లేట్ ఎలా ఉంటుంది, ఎంత గలీజు ఉంటుంది. ఇంట్లో పెట్టు అంటాడు గురువు. పెట్టా అంటాడు. పెట్టు అంటాడు. లేదు అంటాడు. పెట్టు అంటే లేదు అంటాడు. 10 సార్లు అడిగినా నేను పెట్టా సార్ అంటాడు. అప్పుడు అంటాడు గురువు, అవులా నా కొడుక, నీ ముఖం మండ, నీ బతుకు చెడ, తినే భోజనమే నీ ప్లేట్ బాగలేదు నాకు పెట్టను అంటున్నావు, ఈ ప్లేట్ లాగా నువ్వు నాకు కనిపిస్తే నేను ఎట్లా పెడతా అనుకున్నావు నీకు అంటాడు అప్పుడు గురువు. ఆ మూమెంట్లో క్రాంతి లోపల నుంచి పలిగిపోతుంది. 2 సార్లు మనకు డెలివరీ అవుతుంది. ఫస్ట్ డెలివరీ తల్లి గర్భంతో, సెకండ్ డెలివరీ స్వయం ప్రసవ. సద్గురుల దగ్గర ఇది జరుగుతుంది. విత్తనం పలగాలన్నట్టు లోపల నుంచి పలిగిపోతాడు, బ్లాస్ట్ అయిపోతాడు ఆయన. ఎట్లా అయిపోతాడంటే, ఎంత సింపుల్గా మీకు భోజనం పెట్టొచ్చు అనుకున్నా సార్, నాకు ఇప్పుడు అర్థమైంది మీరేంది, నాతో పెద్ద తప్పు అయింది సార్ అని పలిగి ఏడుస్తాడు. 2 కాళ్ళు పట్టుకుంటాడు గురువుకి, అంత ఏడుస్తాడు. అప్పుడు అంటాడు గురువు, నువ్వు ఇప్పుడు రెడీ అయినావు అంటాడు. అది సరెండర్నెస్ అంటే. గురువుల దగ్గర తీసుకోవాలంటే అంత చచ్చిపోవాలి. అర్థమైందా? అయిందా? పత్రిసారి మూడవ ఇట్లా అల్లుడు కూర్చున్నట్టు ఇట్లా కూర్చుంటే మామ అయిపోతాడు ఆయన సింపుల్గా. బావగా వస్తే బామ్మర్ది అయిపోతాడు, బామ్మర్దిగా కూర్చుంటే బావ అయిపోతాడు. తెలుసుకోవాలని తపనతో సార్ దగ్గరికి పోతే ఆయన దగ్గర ఉన్నదంతా మనకు వస్తుంది. అలాంటి గొప్ప గురువుతోనే నేను ఉన్నాను 30 years నుంచి. పలిగిపోయినా నేను. అప్పుడు అంటాడు, సాధునాం దర్శనం పుణ్యం. ఒక సాధువు అంటే ఎవడు గడ్డలతో బొట్లతో కాదు, కట్టు బొట్టు జుట్టు అవసరం లేదు. అది మన పిరమిడ్ సొసైటీ. యజ్ఞోపయుతము, పిలికలు, బొట్ల మీద బొట్లు ఏది అవసరం లేదు. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం.
వాళ్ళకు ముట్టుకుంటే దానికి మించిన తీర్థమే లేదు. జన్మ జన్మల దరిద్రం కాలిపోతుంది, నెగిటివిటీ కాలిపోతుంది. వాళ్ళ ఆరా అలా ఉంటుంది. పగపగ మండే మంటల్లో ఉంటారు గురువులు ఎప్పుడు. స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని. వాళ్ళతో మాట్లాడితే దానికి మించిన తీర్థమే లేదు. వందనం మోక్షదాయకం. వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే అదే మోక్షము. సాధువులు అంటే అలా ఉంటారు. అలాంటి గొప్ప సాధువుల్ని తయారు చేసే గొప్ప మన సాధు పత్రి సార్. అది గురు పౌర్ణమి అంటే. సాధువు అంటే వాడు ఆయనే గురువు. జీవితంలో ఒక పేపర్ వెయిట్ లాంటి వాళ్ళు గురువులు. 20 ఏళ్ల వయసులో నాకు గురువు దొరికినాడు. నా ఏజ్ ఎట్లుండే అప్పుడు 20 years. ఎంత డిస్టర్బ్ ఉంటా నేను, ఎట్లుంటుంది బుద్ధి అప్పుడు. ఏం తాగాలి, ఏం తినాలి, ఎక్కడ పోవాలి, పిచ్చి పిచ్చి లేస్తుంది. కోతికి ఫుల్ బాటిల్ దాపిచ్చి బాణమతి చేసి వదిలితే ఎట్లుంటుంది అట్లుండే నేను కూడా 20 years ఏజ్లో. కోతికి ఫుల్ బాటిల్ చూడగలపకుండా దాపిచ్చి బాణమతి చేసి వదిలేస్తే ఎట్లుంటుంది అట్లున్నాడు ఇప్పుడు యువకుడు. అలాంటి యువకులకు, తమ తమ చదువులు పూర్తి చేసుకున్న యుక్త వయసుకులకు మార్గదర్శనాన్ని ఇచ్చేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. జస్ట్ 20 years ఏజ్ నాది అప్పుడు. ఈరోజు 55 years నేను. 35 సంవత్సరాలు. భయం ఎట్లుంటుందో తెలియదు. జీవితంలో నేను ఎప్పుడు నాకు ట్యాబ్లెట్ తెలియదు. తిరుగుతూనే ఉంటాను. ఎన్ని ఊర్లో ఎన్ని లక్షల మైతు కలిసాను, ఎన్ని రాష్ట్రాల్లో, 5 భాషలు. మొన్న 10 రోజులు మొత్తం వెస్ట్ బెంగాల్ అంతా తిరిగి వచ్చాను. బంగ్లాదేశ్ దిక్కు అంతా బెంగాలీస్. రోజు చేపలు తినేవాళ్ళు. 1000 మంది వెజిటేరియన్స్ అయిపోయినారు అక్కడ. 1000 మంది. రాజస్థాన్ తిరిగి వచ్చాను, పంజాబ్ తిరిగి వచ్చాను, మధ్యప్రదేశ్ అంతా తిరిగి వచ్చాను, ఉత్తరప్రదేశ్ 10 రోజులు తిరిగాను, ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి మొత్తం వెస్ట్ గోదావరిలోనే ఉన్నా నేను. లాస్ట్ సాటర్డే వెళ్ళి ఇక్కడే తిరుగుతున్న ఊర్లని. ఎంత బాగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఇప్పుడు. పత్రి సార్ లేరు అని నేను సీరియస్గా పరిగెడుతున్నా ఇప్పుడు. అప్పుడు సార్ ఉన్నారు కదా, చూసుకుంటారు కదా అని నేను సండే పోయేది. సార్ బాడీ వెకేట్ చేసినాక నేను డిసైడ్ అయిపోయినా, ఇప్పుడు నేను కంపల్సరీ పోవాలి. ఇక సార్ లేరు, నేనే పోవాలి. నీ బాడీలో నేను ఎప్పుడు ఉంటానయా అన్నాడు. ఫైనల్ మెసేజ్ నా గురించి ఏంది సార్ అంటే, నీలో నేను ఉంటానయా ఎప్పుడు అన్నాడు. చాలు, నాకు అంతకంటే ఇంకేం కావాలి. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అంత రుణపడి ఉన్నా నేను, అంత పని చేసినాను అన్నాడు. 30 years పని చేసినా కానీ పత్రి సార్ దగ్గర ఎప్పుడు నాకు ఇలా ఉండాలి, ఇది కావాలి అని నాకు థాట్ కూడా రాలేదు. అడగలేదు నేను ఎప్పుడు సార్కి. అడిగితేనే లిమిటేషన్ అవుతుంది. అందుకే గురువుల గుండెల్లో కూర్చోవాలి మనం. శిష్యుడు అట్లా అయిపోవాలి. మీరు స్పెషల్గా ఏమో చేసి ఉంటారు సార్ అంటారు నాకు చాలామంది. ఏం చేయలేదు నేను. నా దగ్గర ఉన్నాయని తొలగించుకున్నా అంతే. అసూయలతో నిండి ఉన్నోళ్ళు అనసూయలు ఎట్లయితారు? అర్థమైందా? లోపల ఉన్న అసూయలు పోతేనే అనసూయలుగా అయిపోతారు. ధ్యానం చేస్తేనే శీతలుగా అయిపోతారు. ధ్యానం చేస్తేనే నరుడు నారాయణుడు అవుతాడు, జీవుడు శివుడు అవుతాడు. అట్లా భయాలతో, డిస్టర్బ్తో అంతా ఈరోజు ప్రపంచం అంతా కింద మీద అయిపోయింది అంతా. అప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి అవతార పురుషులు వస్తారు. 10 అవతారాలు కలిపితే ఒక అవతారం మన పత్రి సార్. నేను చూసింది అది ఆయన దగ్గర. కృష్ణతత్వం ఉంది, బుద్ధతత్వం ఉంది, కలియుగ తత్వం ఉంది. 10 అవతారాలు ఉన్న ఆ క్వాలిటీస్ అన్నీ పత్రి సార్లో చూసిన నేను. చాలా డిస్కస్ చేసేది నేను. నైట్ అవుట్స్ కూర్చునేది పత్రి సార్తో. జర్నీ అయితే లక్షల కిలోమీటర్ జర్నీ చేసిన. సార్కి అప్పుడు డ్రైవర్ లేకుండా నేను పోయేది సార్తో. క్లాసులు చెప్పుకోవాలి, డ్రైవింగ్ చేయాలి, అన్నీ చూసుకోవాలి సార్కి. ఎంత మంచి అదే, ఎన్ని జన్మల పుణ్యమో నాకు అసలు అర్థం కాదు అది రివ్యూ చేసుకుంటే. అలాంటి గొప్ప గురువుతో ఉండడము మనకంటే అదృష్టవంతుడు ఎవడు లేడు. 100 కోట్లు ఉన్నోడు కూడా కాదు మనము. అర్థమైందా? మధ్యలో వచ్చింది ఈ బాడీ, మధ్యలో వచ్చింది భార్య, మధ్యలో వచ్చిన పిల్లలు, మధ్యలో వచ్చిన ఆస్తులు, మధ్యలో వచ్చిన ఎమ్మెల్యే సీట్లు, మధ్యలో వచ్చిన పేర్లు, అన్నీ మధ్యలోనే వచ్చినాయి.
పుట్టక ముందు అయితే ఏం రాలేదు. మీది ఏం కులము? పుట్టక ముందు మీరు రాజులా, రెడ్డిలా, కాపులా, హిందువులా, ముస్లిమ్సా? ఏమన్నా తెలుసుందా ఎవరికైనా? నేను ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిన తర్వాతనే వచ్చింది నేను. అక్కడి నుంచి మొదలైంది మనకు లైఫ్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయినాం మనం. అధపతనానికి మనం స్టార్ట్ అయింది అక్కడి నుంచే. నేను నాది ఎక్కడ ఉంటుందో అక్కడ వాస్తు బాగా పనిచేస్తుంది వాళ్ళ మీద. నేను నాది ఎక్కడ ఉంటుందో వాళ్లకు జాతక దోషాలు పట్టుకుంటాయి. నేను నాది ఎక్కడ ఉంటుందో వాళ్లకు నవగ్రహ దోషాలు కూడా బాగా పనిచేస్తాయి. ఆ నేను నాది అనేది చంపేదే ఈ పిరమిడ్ సొసైటీ. అది చచ్చిపోయే వరకు ఈ దోషాలతో మనం బయటికి రాము. లేకుంటే ఇదే వంట, తింట, పంట, ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడన్నా బెదిరిస్తే భయపడాలి, చావొస్తే చచ్చిపోవాలి. అలా జీవితం ఉంటుంది. ఈ అన్నిటితో బయట రావాలంటే ధైర్యంగా ముందు దుంకాలి, అంతే. ఏం కాదు. బయటికి వచ్చినాక అర్థమైంది ఎట్లుంటుంది అది. నడిచేవాళ్ళ మనం గానే కాదు. 4 అడుగులు నడవండి, 5 అడుగులు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడండి మీరు కృష్ణతత్వం ఎలా పనిచేస్తుంది. కర్మయోగం అది. నేను నా జీవితంలో సైకిల్ మీద నుంచి ఎప్పుడు పడలేసారంటే ఎక్కుతే కదా. పత్రిసార్ కాళ్ళు ఎంత నడిచినాయి మన గురించి, ఆ నోరు ఎంత మాట్లాడింది మన గురించి, ఆ బుద్ధి ఎంత ఆలోచించింది మన గురించి. మనం ఎప్పుడన్నా ఆలోచించినామా? ఎప్పుడన్నా నడిచినామా? ఎప్పుడన్నా దీని గురించి మనం ఏం చేయలేదు. ఎట్లొస్తుంది? ఆ తత్వం మనకు రాదు. ఒక వ్యాసుడు చేసినట్టు పని పత్రిసార్ చేస్తాడు. ఒక బుద్ధుడు చేసే పని పత్రిసార్ చేస్తాడు. ఒక రామకృష్ణ పరమహంస చేసిన వర్క్ ఆయన చేస్తాడు. ఒక రమణ మహర్షి చేసిన పని ఆయన చేస్తాడు. ఒక ఓషో చేసిన పని పత్రిసార్ చేస్తాడు. పత్రిసార్ చేసే పని మనం చెయ్యాలా లేదా? చేయాలా లేదా? చెప్పండి గట్టిగా. నోరు ఇప్పండి జరా, గట్టిగా చెప్పాలి. నాభితో రావాలి, మణిపూరకం నుంచి వాయిస్ రావాలి ఎప్పుడు. అప్పుడు మీ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. నేను చెప్పినట్టు ఫాలో అయితే అవుతుంది, లేకుంటే రాదు. చెప్పిన నా ప్రయత్నం ఎట్లుంటుంది? ఒక ఎంటిక తీస్తా, కొండకేస్తా, లాగే ప్రయత్నం చేస్తా. వస్తే కొండ వస్తుంది, పోతే పోనీ అనుకుంటా. ఈ తాపేశ్వరం వాళ్ళకి ఒకసారి ట్రై చేసిన, వేసి లాగేది, వస్తే వస్తలో పోనీ అనుకుంటాం. మాకేంది? అందుకే అంత రిసిప్టివ్గా ఉండాలి ఎప్పుడు. సముద్రం నుంచి 4 చేపలు తీసి బయట వేద్దాం, ఒడ్డుకేస్తే ఆ 4 చేపలు ఎట్లా కొట్టుకుంటున్నాయి చూద్దాం. ఫస్ట్ చేప చాలా బలంగా కొట్టుకుంటుంది. అది ఎందుకంటే చచ్చిపోతుంది. కొట్టుకొని 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 నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అది ప్రయత్నం అన్నట్టు. సెకండ్ చేప జర మెల్లగా పోదాం, ఏం చేసేది ఉంది అంటది. మెల్లగా కొట్టుకుంటుంది. అది నా భార్య, నా పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ జాబులు, మనమడు పుట్టినాక పోదాము, రిటైర్డ్ అయినాక పోదాము అని ఆలోచించేటోళ్ళు ఉంటారు కొందరు. పెళ్ళిళ్ళు రిటైర్డ్ అయినాక చేసుకోము, మరి ఆస్తులు రిటైర్ అయినాక సంపాదించాము, అంత వయసులో చేస్తాం. ఆ సెకండ్ చేప అనేది కొద్దిగా స్లో కొట్టుకుంటుంది, మెల్లిగా పోతుంది. 3వ చేప ఇంకా మెల్లగా. అన్నీ అయిపోయినాక అంగం గలితం ఫలితం ముండం అంటే చెవులు వినబడవు, కళ్ళు కనిపించవు, బుద్ధి పనిచేయదు, నడవ చేత కాదు, బాడీ సహకరించదు. అప్పుడు ప్రయత్నం చేస్తుంది మెల్లగా. 4వది మన చేతిలో ఏముంది, ఎట్లా ఏదట్లా అవుతుంది, ఎట్లన్నా కానీ అనుకుంటుంది, ఆడనే చచ్చిపోతుంది. అది జీవితం. ఇప్పుడు జనాలది ఎంత స్పీడ్గా కొట్టుకుంటారో అంత తొందరగా అక్కడ వెళ్ళిపోతాం మనం. స్పీడు పత్రిసారి చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. అది గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు ఉంది జీవితం. ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో అర్థమే కాదు. కొద్దిగా బుద్ధితో దాన్ని అర్థం చేసుకుంటే ఇలా తయారవుతాం, అంతే. నేను చేసింది అది. ఆ హోంవర్క్ చాలా చేసిన నేను. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, లా ఆఫ్ కర్మ అనేది ఎంత బాగా పనిచేస్తుంది మన మీద. ఈ పుట్టుక చావుకలేంది, ఈ అప్ అండ్ డౌన్స్ ఎందుకు లైఫ్లో, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ భయాలు ఎందుకు, ప్రతిదానికి ఆ మూలం దాకా పోవాలి మనం. అప్పుడే దాంతో బయటపడతాం. లేకుంటే ఇట్లే ఉంటాం మనం. ఎవరిని ఉద్ధరించలేడు. మిమ్మల్ని మేము ఉద్ధరిస్తామా ఏంటి? ఎవరు ఉద్ధరించాలి మీకు? ఎవరు? గట్టిగా మాట్లాడాలని ఎన్నిసార్లు నేను వెళ్ళిపోతా మేడం, ఎక్కడ నా బ్యాగు? నా తెలుగు అర్థమవుతుందా?
ఏందిరా బాయ్ ఏం మాట్లాడుతుర్రు? తెలంగాణ భాష మాట్లాడాలా? మంచిగా ఉందా? చెప్పాలా వెళ్ళిపోవాలా? నేను చప్పట్లు కొట్టుకోరు మీ గురించి. అస్సలు మొక్కలు చూసి మంగళారతి పాడతా నేను ఎప్పుడు. మీరు ఎంత రిసిప్టివ్గా ఉంటే అంత నేను ఓపెన్ అవుతుంది. లేకుంటే కానే కాను. నిన్న వేల్పూర్లో తణుకు దగ్గర ఏం క్లాస్, అసలు అద్రిపోయింది. ప్రోగ్రామ్ అది. ఈ ట్రిప్లో హైలైట్ ప్రోగ్రామ్ అది. తాడపల్లిగూడెంలో చేసినాను, నెడదవోళ్ళు, తణుకు, అక్కడి నుంచి వేల్పూర్ అంట, ఇంకో ఊరేదో ఆ పేరు కూడా నాకు గుర్తులేదు. అన్ని చిన్న పల్లెల్లో కానీ గ్యాదరింగ్ చూస్తే ఇట్లే నిండిపోయినాయి హాల్స్ అన్నీ. జనాలు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. చెప్పేవాళ్ళు లేరు మన దగ్గర. మీ ఊర్లో దుమ్ము బాగుంది, మీ ఇంట్లో దుమ్ము బాగుందమ్మా, ఊడ్చుకోండి అని చెప్పడానికి హైదరాబాద్ నుంచి రావాలన్నా మీకు? ఎవడొచ్చి చెప్పాలి? ఇంకెప్పుడు లేస్తారు? ఇక ఇంత పాలకు పెరుగు చేయాలంటే ఎంత తోడేయాలి? ఎంత వేయాలమ్మా? మా అవసరం ఎంత ఉంది? ఇంతే. వస్తాము, ఏదో గంట 2 గంటలు చెప్పి తోడేసి వెళ్ళిపోతాము. పాలు 60 రూపాయలు లీటరు, నెయ్యి 1000 రూపాయలు కేజీ ఉంటుంది. మీ వాల్యూ పెరగాలంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ మీరు చేసుకోవాలి. మేము తోడేస్తాం అంతే. ఊకే పత్రిసారి కూడా రాడు, మేము కూడా రాము. మేము వచ్చినప్పుడు పట్టుకోవాలి. అందుకే చిన్న సపోర్ట్ ఇస్తాము, దాన్ని పట్టుకోవాలి మీరు. స్లాబ్ సపోర్ట్ ఎన్ని రోజులు పెడతాము? అది డ్రై అయ్యే వరకే. పత్రిసారి ఎన్ని రోజులు పట్టుకుంటాడు? మనం స్ట్రాంగ్ అయ్యే వరకు. తర్వాత అన్నాడు, నువ్వు నేను కలిసి తిరిగితే మనకు లాస్ అవుతుందే, నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడు వెళ్ళిపోదామన్నాడు సార్. నువ్వు ఒక స్టేట్ పోతే నేను ఒక స్టేట్ పోతాను. అట్లా ప్రతి ఒక్కడొక పత్రిసార్లాగా కావాలి. అది అయ్యే సంకల్పం తీసుకోవడానికే మనం అంతా ఇక్కడికి వచ్చినాము. ఆ సంకల్పం తీసుకొని అర్హత ఎవరికి ఉందంటే అది మేము చేస్తామని మనస్ఫూర్తిగా మీరు అనుకుంటేనే నిజంగా గురు పౌర్ణమి జరుపుకున్నట్టు ఈరోజు. లేకుంటే కాదు. ఎన్ని రోజులు ఉంటారు? బానిస జీవితం ఇంకెన్ని రోజులు? కోడలుగానే ఉంటారు, అత్తలు గారా? ఇక మనం కూడా అత్తలాగా కావాలి. నేను చదువుకున్న కాలేజీలో నేను పోయి బెదిరించి క్లాస్ చెప్పిన మా టీచర్లు అందరికీ. నేను చదువుకున్న కాలేజీలో మా సార్లు అంతా అన్నారు, మేము రొట్టె సంపాదించే చదువులు చదివిస్తే నువ్వు మళ్ళీ పుట్టకుండా చేసే జన్మ లేకుండా చదివించే చదువుల్ని ఇది అన్నాడు. ఎంత గొప్ప చదువు ఇది! చెయ్యాలా లేదా? ఇది మీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? గట్టిగా చెప్పాలన్నా. తిన్నారా ఓడలు మంచిగా? మరి మాట్లాడడానికి ఏమైంది? ఎవరు ఉద్ధరించాలి మీకు? గట్టిగా చెప్పాలన్నమ్మా. మీకు మీ ఆత్మల్ని ఎవరు ఉద్ధరించాలి? మేము కాదు, నేను అనాలి. పక్కలోనే ఎందుకు కలుపుకుంటున్నారు? సింగిల్గా వస్తారు, సింగిల్గానే పోతాము. ముహూర్తం చూసి పుట్టము, ముహూర్తం చూసి చచ్చిపోము. మధ్య జీవితం అంతా ముహూర్తాలే చూస్తాం. అంతా సింగిల్గానే మనం చేసేది. అవార్డు తీసుకొని 10 మంది ఎక్కుతాం ఆ స్టేజ్ మీద. మంచి పని ఒక్కడే చేస్తాడు, ఒక్కడే స్టేజ్ ఎక్కుతాడు, ఒక్కడే పోయి పద్మభూషణ్ అవార్డు తీసుకుంటాడు. 10 మందిని వేసుకొని పోడు. మంచి పని అట్లుంటుంది. చెడు పని చేయాలంటే, సారా తాగాలంటే 4 దోస్తులు కావాలి, అప్పుడే మజా వస్తుంది. సాయంత్రం కాగానే అరే 7:30 అందరు వచ్చారు ఈరోజు నేను పాటిస్తా అంటాడు కదా. ఒక దొంగతనం చేయాలన్నా 4 కావాలి. ఏ చెడు పని చేయాలంటే సోబత్ కావాలి. కానీ మంచి పని చేయడానికి ఎవడు అవసరం లేదు. అట్లా సింగిల్గా స్టార్ట్ అయిన సొసైటీ మనది, పిరమిడ్ సొసైటీ. పత్రిసారి సింగిల్గానే ఉన్నాడు. ఫస్ట్ టైం నేను సార్ కలిసినప్పుడు, మీ సెంటర్ ఎక్కడ సార్? హైదరాబాద్లో మీ సొసైటీ ఎక్కడ ఉంది? మీ ట్రస్ట్ ఏమైనా ఉందా అంటే, ఎవ్వరు లేడయ్యా, నువ్వే బోని నాకు అన్నాడు. పోయిపోయి నేను దొరికినేం సార్, 15 లక్షల లోన్ ఉంది, మొన్ననే నాకు పెళ్ళి అయింది సార్, నేను ఆల్రెడీ పరేషాన్ ఉన్నా, ఏం చేయాలి మరి ఇప్పుడు? అప్పుడు నేను ఒక ఐడియా చెప్తా సార్ నీకు అన్నాడు. ఏంది అని అంటే, కోటీశ్వర్లను పట్టుకోవాలి సార్ మనం ఈ పని చేయాలంటే అన్నాను.
సార్ ఒక మాట అన్నాడు ఆ రోజు, కోటీశ్వర్లను పట్టుకోవడం కాదు, నా దగ్గర వచ్చిన పిల్లలకి నేను కోటీశ్వర్లుగా మార్చుకుంటా అన్నాడు. దట్ ఈస్ పత్రి సార్. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు పత్రి సార్. ఫిజికల్ లైఫ్లో 10 రూపాయలు లేని వాళ్ళకి కూడా చూసిన నేను, వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు ఇప్పుడు. ఈ సిద్ధాంతాలు పట్టుకొనే రోడ్ల మీద కనిపించే బిచ్చగాళ్ళందరూ గత జన్మలో కోటీశ్వర్లు. వాళ్ళు రూపాయి తీయరు, చచ్చిపోతారు. అట్లా మన కర్మలతో మనం ఎలా బయటపడాలనేది నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మనకు మనం బయట రావాలి. అదే స్వయం ప్రసవం అంటే. ఎవ్వడు ఏం చేయలేడు మీకు, మీరు డిసైడ్ అయిపోవాలి. ఖుద్ మరేతో జన్నత్ అంటారు హిందీలో. మనం చచ్చిపోతేనే స్వర్గం, అంతే. మనమే దాన్ని సాధించుకోవాలి. గురువు చేయి పెడితే రాదు అది ఎప్పుడు, పాదాలు పట్టుకుంటే రాదు, పదాలు పట్టుకోవాలి. పత్రి సార్ పదాలు పట్టుకోండి, అద్భుతంగా డెవలప్మెంట్ ఉంటుంది. మీ స్థితిగతులకు మీరే బాధ్యులు. మీ దీపాన్ని ఎవరు వెలిగించాలి? ఎవరు? మీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? మీ జీవితాలను ఎవరు బాగు చేయాలి? మిమ్మల్ని ఎవరు ఉద్ధరించాలి? మీ ఎగ్జామ్ ఎవరు రాయాలి? మీ హోంవర్క్ ఎవరు చేయాలి? మీ దురదలు ఎవరు గోకాలి? ఇది అల్టిమేట్ సత్యం ఫ్రమ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఉద్ధరేత ఆత్మన ఆత్మానం అని పత్రి సార్ ఎంత బాగా చెప్పాడు. కృష్ణుడు శ్లోకం అది. ఉద్ధరేత ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాదయత అంటే ఎవరిది వాడే ఉద్ధరించుకోవాలి అన్నాడు. దానికి బాగా ఓపెన్ చేశాడు పత్రి సార్. బయట గురువులు చెప్పరు మనకు. మాంసం తినకుంటే మంచిగా ఉంటుందని చాలా గురువులు చెప్తారు. ఇంత గట్టి చెప్పే గురువు మన పత్రి సారే. ఇంత గట్టి ఎవడు చెప్పలేదు. గట్టిగా చెప్తే శిష్యులు పారిపోతారు, నా దగ్గరికి రారు అన్న భయం వాళ్ళకు ఉంటుంది. తెలుసు వాళ్ళకు, నా కాళ్ళు ఎవడు మొక్కడు, పండ్లు ఎవడు తెచ్చి పెట్టాడు, డబ్బులు ఎవడు తెచ్చి పెట్టాడు, నా శిష్యులు పారిపోతారు ఎక్కువ బెదిరిస్తే అని బెదిరియరు. మాంసం తింటే తిను, కానీ జర మెల్లగా తినకుంటే మంచిగా ఉంటుంది అంటే ఎవడన్నా తింటాడా? ఎవడు విన్నాడు? తింటే తినలేక సావరా పో అంటాడు మన పత్రి సార్. డూ ఆర్ డై అంటాడు, అంతే. ఎప్పుడు భయపడలేదు ఆయన. మీతోనే సొసైటీ నడుస్తలేదు నాకు అంటాడు ఆయన. ఎంత కాన్ఫిడెన్స్ ఆడక అది. సత్యంకు ఉన్న బలం ఆయన దగ్గర. స్వయంభూ ఆయన, లోపలంతా శివతత్వమే, బయటంతా కర్మయోగుడే ఆయన. పత్రి సార్ ఆ కర్మయోగాన్ని నేర్పించాడు. బాగుందా క్లాసు? మీ దగ్గర రావాలంటే భయం అవుతుంది సార్ అన్నారు ఆ వేల్పూర్ వాళ్ళు. ఏం ఎనర్జీ సార్ ఇది అంటే, అమ్మా నేను ఒక్కొని ఉండను, నా వెనక ఎన్ని అదృశ్య శక్తులు నడుస్తాయి, నాతో ఎవరెవరు పనిచేస్తారో నాకు తెలుసు. అది ఏం చేయలేను నేను. జస్ట్ ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పత్రి సార్. మురళికి రుక్మిణి అడుగుతుంది ఒకసారి, మురళి తెలుసు కదా, ఫ్లూట్, నీ దగ్గర ఏముంది? మా సార్ ఎప్పుడు నీకు దగ్గర పెట్టుకుంటాడు, నేను ఇంత స్మార్ట్ ఉన్నా, బీటెక్ చేసిన, మంచి ప్యాకేజ్ ఉంది, ఇంత స్మార్ట్ ఉన్నా, ప్రపంచంలో ఎవరికి లేనంత అందం నా దగ్గర ఉంది, నాకు కేరే చేయడు, నాకు టైమే ఇవ్వడు, నాతో ఎప్పుడు కూర్చొని మాట్లాడు, అసలు నాకు విలువనే లేకుండా అయిపోయింది నా జీవితం, నీ దగ్గర ఏముంది అంత బాగా పెట్టుకుంటాడు మా సార్ అంటే, ఆ మురళి అంటది చేతిలో పట్టుకొని చూడు అంటది. ఆ రుక్మిణి ఇట్లా పట్టుకొని చూడు, ఏముంది నీ దగ్గర, ఉట్టి బుర్ర నేను అన్నాడు. అందుకే ఎప్పుడు సార్ నాకు దగ్గర పెట్టుకున్నాడు అన్నది. నేను నాది కంప్లీట్గా కాలిపోయి బుర్రల్లాగా అయితేనే పత్రి సార్ చేతిలో ఉంటారు, అప్పుడే ఆ సంగీతం వస్తుంది. నేను పలానా అని మన లోపల ఉంది అంటే చాలా దూరం ఉంటాడు పత్రి సార్ మనతో. ఆ భగవంతుడే దూరం ఉంటాడు మనతో. ఆ డివైన్ ఎనర్జీ మనకు రాదు, స్పిరిచువల్ ఎనర్జీ. ఒక్క బురద నుంచి వెళ్తాము, ఇంకో బురదలో పడతాము. ఇది పెద్ద ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాలు ప్రాపంచిక జీవితంలో ఆల్రెడీ బురద నుంచే కొట్టుకున్నాం బాగా. అందులోంచి వెళ్ళి ఆధ్యాత్మిక బురదలు కూడా పడుతున్నారు చాలామంది. కరెక్ట్ కాదు అది. న్యూట్రల్గా ఉండి సార్ గురించి పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా పత్రి సార్ ఉండి పని చేపిస్తున్నారు వాళ్ళకు ఖచ్చితంగా.
ఆయనే పలికిస్తాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనే మనకు ఐడియాస్ ఇస్తుంటాడు. కంటిన్యూ మే నుంచి తిరుగుతున్నా, నేను టూర్స్లోనే ఉన్నా. ఏదో కొంపలు అంటుకుపోయినట్టు, ఏదో వాడిపోయినట్టు ఉన్నానా నేను? ఒక మే నుంచి స్టార్ట్ అయింది నా టూర్ అంతా. మే పోయింది, జూన్ పోయింది, ఇప్పుడు జూలై 10th ఈరోజు. కనీసం 70 days నుంచి కంటిన్యూ టూర్స్ చేస్తున్నానంటే, ఇప్పుడు కూడా ఇంత ఫ్రెష్గా ఉన్నానంటే బికాజ్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. అదే దైవశక్తి, అదే భగవంతుని శక్తి. భగవంతుడు ఎక్కడ లేడు, ఏదో గుళ్ళల్లో విగ్రహాల్లో ఆకాశంలో అనుకుంటారు. మీ లోపలే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తి ఎక్కడ లేదు, మీ లోపలే ఉంది. ఆయన ఉన్నందుకే మీరు నడిచి ఇంత దూరం వచ్చారు. ఇద్దరు పట్టుకొచ్చారు ఎవరికన్నా? మీకు ఎవరికన్నా భుజాలు పట్టుకొని వచ్చిర్రా? మీరు నడుచుకుంటూ వచ్చిండ్రంటే మీతో ఆ శక్తి ఉంది, ఆ దైవం ఉంది. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. నిద్ర రూపేణ, క్రోధ రూపేణ, బాడీలో నడిచే ఫీలింగ్స్, ఇమోషన్స్, అణువులో దాని వెనుకున్న శక్తి ఏంటంటే దైవశక్తి. అది చెయ్యి ఇట్లా లేస్తుంది అంటే ఆ ప్రాణం ఉంటేనే, ఆ ప్రాణం పోతే చెయ్యి ఇట్లా పడిపోతుంది. రేపు పొద్దున మీరు లేవరు అని గట్టిగా చెప్తే ఈరోజు రాత్రి పండుకోరు ఎవరు. ఏం నమ్మకము? లేచేది మనం కాదు, ఆయనే లేపితే లేస్తాము. తిన్నది అరిగిచ్చేది ఆయనే, నిద్రించేది ఆయనే, పొద్దున్న లేపేది ఆయనే, మీతో ప్రతి మూమెంట్ ఉండేది ఆయనే. కరెక్టా కాదా ఇది? ఇంకా కంప్లైంట్స్లో ఉంటాం మనం. ఎందుకు ఈ భయాలు, ఎందుకు ఈ బీపీలు, ఎందుకు ఈ షుగర్లు, ఎందుకు ఈ డిపెండెన్సీ? ఆ తేజం ఎందుకు కనిపించదు? ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు కనిపించదు మనకు? ఆయన మనకు పట్టుకొని ఉన్నాడు కానీ మనం ఆయనకు ఎప్పుడు పట్టుకోలేదు. ఆయనకు పట్టుకునే అడ్రస్సే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి పోవాలి, అంతే. బయట లేడు, మన లోపలే ఉన్నాడు ఆయన. అదే అద్వైతం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు ఒకటైపోతాయి. ధ్యానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది? మెల్లిగా శ్వాస తగ్గిపోతుంది, శరీరం నేను కాదు దాటేస్తాం. శరీరాన్ని దాటినామంటే మనసు ఉంటుంది, మనసుని దాటాలి. మనసుని దాటినాక బుద్ధి ఉంటుంది, బుద్ధిని దాటాలి. బుద్ధి దాటితే ఇంకేముండదు, అదే ఆత్మతత్వము. దానికి మహాపరిశూన్య స్థితిలో కూర్చున్నాము అంటే అదే సమాధి స్థితి, అదే నిర్వాణము, అదే మోక్షము. అక్కడ ఏముండదు. పాపం లేదు, పుణ్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, జయం లేదు, అపజయం లేదు, ఏముండదు. అన్ని కర్మలతో, బంధాలతో బయటపడే మార్గమే నేర్పిస్తుంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. హయ్యర్ డైమెన్షన్ ఇది. యోగము శరీరం దగ్గర ఆగిపోతుంది, ధ్యానం మనసు దగ్గర ఆగిపోతుంది, బుద్ధి దగ్గర ఆగిపోతుంది. ఆ మూడింటిని దాటేసినామంటే ఏముండదు, అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రతి ఒక్కడు ఒక స్థితప్రజ్ఞుడు, ప్రతి ఒక్కడు కృష్ణుడుగా కావచ్చు. లోపలంతా శివతత్వంలో ఉండాలి, బయట అంతా కృష్ణతత్వంలో ఉండాలి, కర్మయోగం చేస్తూ ఉండాలి. అదే నేను సార్ దగ్గర చూసింది బాగా. భగవద్గీత ప్రాక్టికల్గా 10 సార్లు చూసిన నేను. అంత అద్భుతంగా ఆయన డెమో చేసి చూపించాడు సార్, ఎలా ఉంటుంది అది అని. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? ఇక ఇంతకంటే ఇంకెవడు చెప్తాడు మనకు? ఇంకే గురువు రావాలి? ఫ్యాన్ ఆన్ చేసి ఇన్ని పేపర్లు ఆ ఫ్యాన్ కింద పెట్టండి, 5 నెంబర్ మీద ఆన్ చేస్తే పేపర్లు ఎట్లా ఎగిరిపోతాయి? అట్లా ఎగిరిపోతున్నాయి జీవితాలు ఈరోజు. ఎగిరిపోకుండా మన జీవితంలో గట్టిగా నిలబడి ఉండాలి అంటే దాని మీద పేపర్ వెయిట్ పెట్టాలి. గురువు, ఆయనే గురువు. జీవితంలో 10 సార్లు లేకుంటే ఈరోజు నా జీవితం కూడా ఇలా ఉండేది కాదు. నేను బ్యాంకాక్లో ఉంటేవాడిని, మంచిగా కిట్టి పార్టీలు చేసేవాడిని, రోజు ఫుల్ బాటిల్ ఒక కోడి తినేవాడిని. అట్లే ఉంటాం, అంతకంటే ఇంకేం ఉంటాం. డబ్బు లేనప్పుడు ఏదో బాధపడ్డాం, డబ్బు వచ్చినాక ఇంకేం చేయలేము. టైం మసాజ్ చేయించుకునేవాడిని బ్యాంకాక్ పోయి. అంతే ఉంటుంది జీవితంలో, ఇంకేం ఉండదు. ధ్యేయం లేని జీవితం అది, పెంట జీవితమే. అలాంటి ధ్యేయాన్ని నింపుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఏం చేస్తున్నాం మనము? ధనాని భూమో పశువశ్చ గోష్ఠే భార్య గృహద్వారే జనే శ్మశానే దేహస్థితయం పరలోక మార్గే
కర్మాను గచ్చతి జీవయక్క. కొన్ని కోట్లు సంపాదించిన సేటు రాజు చనిపోయిండు. ఆ బాడీని తీసుకెళ్తుంటే చెప్తుంది అది, దాని వెంబడి ఏం పోతుంది చూడండి అందరూ అంటున్నాడు. ధనాన్ని భూమో, కొన్ని కోట్లు డబ్బు ఏం పెట్టాడైనా భూమిలో పెట్టాడు, బ్యాంకులో పెడతాం మనం ఇప్పుడు. ధనాన్ని భూమో పశువచ్చ గోష్ఠే. ఏనుగులు గుర్రాలు ఉండేవి అన్ని షెడ్స్లో ఉండిపోయినాయి, ఇప్పుడు కార్లు ఉన్నాయి అంతే, షెడ్స్లోనే ఉంటాయి అవి. ధనాన్ని భూమో పశువచ్చ గోష్ఠే భార్య గృహద్వారే. భార్య ఎంత దూరం వస్తుంది? డోర్ వరకే. భార్య గృహద్వారే జనే శ్మశానే. మొత్తం చుట్టాలు ఫ్రెండ్స్ మన సమాజం అంతా ఎక్కడి వరకు వస్తుంది అంటే అప్ టు శ్మశానం. ఒక్కొక్కటి విడిపోతుంటుంది అక్కడి నుంచి. ముందు ధనం అయిపోయింది, తర్వాత మన కార్లు ఉండిపోయినాయి, తర్వాత మన మేడం అక్కడ అయిపోయింది, చుట్టాలు ఎంత దూరం వస్తారంటే అప్ టు శ్మశానం. సింపుల్గా నా మెసేజ్ ఫైనల్గా, కర్మాను గచ్చతి జీవయక అంటే అది ఏం చెప్తుంది? దేహస్థితయం పరలోక మార్గే కర్మాను గచ్చతి జీవయక. ఆ పంచమహాభూతాలతో వచ్చి నీ బాడీ ఎప్పుడైతే కాల్ చేస్తారో అందులో కలిసిపోతుంది. అప్పుడు మీ లోపల ఉన్న సోల్ బయటికి వస్తుంది. అది ఉట్టిగా రాదు, మీ కర్మల మూట తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని దానాలు చేశారు, ఎన్ని ధ్యానాలు చేశారు, ఎంతమందిని ముంచినారు, ఎన్ని కోళ్ళు తిన్నారు, ఎన్ని మేకలు తిన్నారు, ఎన్ని మర్డర్లు చేసినారు, అంత కర్మ సిద్ధాంతం. దానికి బాధ్యుడు ఎవడు? నేను అనాలి, మనం కాదు, నేను. మీ కర్మలకు మీరే బాధ్యులు అవుతున్నారు. దానికి ఎవడు మన తలరాత ఏ బ్రహ్మదేవుడు రాయడు, మనమే రాసుకుంటాం. మన చేతికి వచ్చిన తబలా ఎట్లా వాయించాలో మనకు తెలుసు, మనం వాయించుకోవాలి అంతే. అదే సార్ చెప్పేది. అందుకే మన జీవితాలను మనం బాగు చేసుకోవచ్చు, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవచ్చు. మన చేతిలోనే ఉంది అంతా. దీనికి కావాలని డీటెయిల్గా నైట్ క్లాస్ ఉంటుంది, నేను అప్పుడు అంత డీటెయిల్గా నా సబ్జెక్ట్ అంతా చెప్తాను. ఇప్పుడు షెడ్యూల్ ఉంది సార్ది క్లాస్ నెక్స్ట్. కట్టి ఒకసారి సార్ క్లాప్స్ కొడదాం. ఈ అవకాశం ఇచ్చిన మేడం, ఏం పేరు మేడం మీదే? విజయభాస్కర్ రెడ్డి గారు మిసెస్ కదా, మీ పేరు? అన్నపూర్ణ మేడంకి చప్పట్లు కొట్టాలి. అసలు ఎంత మంచి పని చేస్తున్నారో, చాలా గొప్ప పని ఇది. గురు పౌర్ణమి గురించి ఇంత పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేసి ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే గురు రుణం ఇలా తీసుకుంటున్నారు. కరెక్ట్ అది. ఓకే, థ్యాంక్ యూ. నరేంద్ర సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. సార్ గురువు గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు. ఇంకొక విషయం, ఇక్కడ నేను ఈ 2 days అదే ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు స్టార్ట్ చేయాలని 2 years బ్యాక్ ఫస్ట్ గురు పౌర్ణమి క్లాసు నరేంద్ర సార్తోనే ఇక్కడ జరిగింది. గట్టిగా క్లాప్స్ కొడదాం. అప్పుడు ఇలాగే చెయ్యాలనుకున్నాను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం, కానీ డే టైం అవ్వలేదు. అయితే సరే కనీసం నైట్ అయినా పెడదామని చెప్పేసి అనుకుని సార్ని పిలిచామన్నమాట అండి. నైట్ గురు పౌర్ణమి రోజు నైట్ 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు మనకి ఇక్కడ కార్యక్రమం జరిగింది, గురు పౌర్ణమి కార్యక్రమం. అప్పుడు నరేంద్ర ముదల్కర్ సార్ వచ్చారు. ఆయనతోనే మనం ఇక్కడ కార్యక్రమాలు అసలు ఈ గురు పౌర్ణమి ధ్యానాలు స్టార్ట్ చేసుకున్నాం నరేంద్ర ముదల్కర్ సార్తోనే. గట్టిగా క్లాప్స్ కొడదాం సార్కి. ఎంతో అద్భుతమైన జ్ఞానం, ఎన్నో క్లాసులు చేశారు. పత్రి సార్ యొక్క కాన్సెప్ట్లు ఎన్నో మనకి అందిస్తారు. అలాగే గాయత్రి ఉపాసన సార్ది, మరి ఎంతో అద్భుతమైన అమ్మవారి యొక్క శక్తితో ఆయన యొక్క ఎనర్జీ అంతా ఉంటుంది. మరి మరలా సార్ది ఉంది నైట్ 6 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసు ప్లస్ ధ్యానం కూడా సార్దే. విన్నారు కదా ఇప్పుడు అందరూ. మరి చూసుకోండి నైట్కి ఎంతమంది ఉండాలనుకుంటున్నారో. మరి సార్ క్లాసు సారు చాలా అద్భుతంగా ధ్యానం చేయిస్తారు. మరి ఆయన మంత్ర ఈ గాయత్రి మంత్ర ఈ దానితోనూ ఇలాగా ఓంకారంతోనూ ధ్యానం చేయిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నైట్కి ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉండిపోండి. 12 గంటల వరకు మనకు కొనసాగుతుంది. సార్ని మనం సాయంకాలం ఉన్నా కూడా ఇప్పుడు ఒకసారి సత్కారం చేసుకుందాం సార్కి, చిరు సత్కారం. ఇప్పుడు పొమ్మన్న పోరు మేడం వీళ్ళంతా. వాళ్లకు శాంపుల్ చూపించిన మా ఆవకాయ పచ్చడి ఎట్లుంది, బాగుందా లేదా? నాకు ఆంధ్ర ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం.
అట్లా టేస్ట్ చూపిస్తా కొద్దిగా. సాయంత్రం మంచి భోజనం పెడతా, మీరు ఉంటే సింబాల్గా తయారైపోతారు మీరు. ఇట్లా ఎట్లుంటుంది అంటే మీకు వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని జరుగుతుంది. ఇట్లా తయారు చేస్తా నాతో ఉంటే. విజయభాస్కర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. బాలాజీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారికి చిరు సత్కారం చేసుకుందాం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి అద్భుతమైనటువంటి సేవా తత్పరులు, మెడిటేటర్ ఎవరు కూడా భయపెడితే భయపడే వాళ్ళు ఎవరు మెడిటేటర్ కాదు. అది గుర్తుపెట్టుకోండి సార్ మీరు. ఉగ్ర నరసింహ స్వాములే అంత పిరవిడ్ మాస్టర్స్. ఉగ్ర నరసింహులే. థ్యాంక్ యూ సార్. ఏంటి మ్యూజిక్ ప్లే చేయాలి. మేము సన్మానం అంట్లో మ్యూజిక్ ప్లే చేయాలి. వెరీ గుడ్. మీ సంగీతం చాలా బాగుంది. గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ విజయభాస్కర్ రెడ్డి సార్, మేడం అన్నపూర్ణ. ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. నిజంగా చాలా ఎనర్జీ ఉంది ఇక్కడ. ఎంతోమంది దేవతలు ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. దీన్ని బాగా ఉపయోగించుకోండి. ఇక్కడ చార్జ్ అయిపోండి, జీవితం ధన్యమైపోతుంది. అంతే. ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ దొరకదు. ఓకే. సర్వేత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖం ఆప్నే. సాయంత్రం వేద మంత్రాలతో ధ్యానం చేపిస్తాను. ఓకే.